నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. మీ పేరు ఎలాంటిదైనా సరే, దాని ప్రభావం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. వాటిలో ఉండే అక్షరాల్లో అదృష్టం మారాలంటే న్యూమరాలజీలోని శక్తిని తెలుసుకోవాల్సిందే. మీ పేరులోని స్పెల్లింగ్స్ మీ జీవితంలో వెలుగులా మారుతుందా? లేదా వెలితిగా మారుతుందా? మీ భవిష్యత్తు బలంగా అవుతుందా? లేదా బలహీనతగా అవుతుందా? పేరులో చిన్న మార్పు పెద్ద ఫలితం. ఒక్క అక్షరం మారితే అదృష్టం దారి మారినట్లే. మరి అలాంటి న్యూమరాలజీలో ఉన్న ప్రత్యేకతని తెలుసుకుందామా? ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వేదిక్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ట్లా జయశంకర్ గారు ఉన్నారు. గురువుగారిని అడిగి అనేక విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురువుగారు, మనం ప్రతిరోజు ప్రతి ఎపిసోడ్‌లో ఒక్కొక్క పేరు గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు మౌనిక అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ పేరు ప్రభావం అనేది తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఈ మౌనిక అనే పేరు 7 అక్షరాల్లో ఉంటుంది. హ్మ్. MOUNIKA. మొదటి అక్షరం ఎమ్, చివరి అక్షరం ఏ. సో, వీళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినా సరే, చాలా ఆకర్షణీయంగా, చాలా బాగా అందంగా మాట్లాడడము. వీళ్ళు మాక్సిమం మార్కెటింగ్ పీపుల్ అయ్యుంటారు. హ్మ్. అంటే వీళ్ళు మాట్లాడితే ఏ వస్తువునైనా మార్కెటింగ్ చేయగలుగుతారు. అలా అందంగా బావుంటారు, ఆకర్షణీయంగా. కానీ ఈ పేరులో ఉన్న రివర్స్ నంబర్, ఈ రివర్స్ నంబర్ అనేది వీళ్ళని మానసికంగా బాధపెడుతుంది. ఆరోగ్యంగా పరంగా ఇబ్బంది పెడుతుంది. దీంట్లో ఇంకో కాంబినేషన్ ఉంది. 5, 9 అనే ఒక కాంబినేషన్ ఉంది. ఈ 5, 9ని కూడా యాంటీ కాంబినేషన్ అంటారు. హ్మ్. ఐదో నంబర్ బుధుడు, తొమ్మిదో నంబర్ కుజుడు. ఈయన చాలా సాఫ్ట్, ఆయన చాలా అగ్రెసివ్. ఈ కాంబినేషన్ వల్ల కూడా వీళ్ళు మానసిక సంఘర్షణకి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. ఈ రివర్స్ నంబర్ వల్ల దీన్ని విక్టిమ్ నంబర్ అని కూడా అంటారు. బాధితురాలు, బాధింపబడతారు. ఎలా బాధింపబడతారు? ఒక మౌనిక ప్రేమించిన వాడి వల్ల బాధపడుతుంది. ఇంకో మౌనిక ఆరోగ్య సమస్య వల్ల బాధపడుతుంది. ఇంకో మౌనిక ఆహ్, పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో వాళ్ళనే సూటిపోటి మాటలకు బాధపడుతుంది. ఇంకో మౌనిక కారణాలు అనేకం. బాధపడడానికి ఎన్ని కారణాలు కావాలో అన్ని కారణాలుంటాయి. సో, వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి ఆ అమ్మాయి బాధ అనేది తప్పదు. రివర్స్ నంబర్ అంటే ఒక వ్యక్తి కాళ్ళకి తాడు కట్టి తలకిందులుగా వేలాడగడితే, ఆ వ్యక్తి యొక్క మానసిక, శారీరక పరిస్థితి ఎలా ఉంటుందో, ఈ నంబర్ పేరులో ఉంటే అలా ఉంటుంది. జీవితం తలకిందులు. హ్మ్. జీవితం తలకిందులయ్యే సంఘటనలన్నీ జరుగుతాయి. వ్యతిరేకమైన ఘటనలన్నీ జరుగుతాయి. మనసుకి నచ్చని సంఘటనలన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా సూన్ ఆర్ లేటర్ మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రకారం ఇప్పుడు చాలా మంచి అద్భుతమైన దశ జరుగుతుందనుకోండి. ఇప్పుడు తెలీదు. హుహు. ఇప్పుడు గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉండి అద్భుతంగా జరుగుతోంది ఒక దశ. ఆ దశలో తెలీదు. కానీ ఎప్పుడైతే జాతకంలో ఇవి కూడా వీక్ అయ్యారో అప్పుడు ఈ నంబర్ కూడా ప్రభావం చూపిస్తుంది. వీళ్ళకి అద్భుతమైన దశ జరుగుతున్నా కూడా దీని ప్రభావం ఉంటుంది గానీ అది నెగ్లిజిబుల్‌గా ఉంటుంది. వాళ్ళకి ఐడెంటిఫై చేయలేరు. హుహు. ఇప్పుడు ఎవరికో సపోజ్ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. వచ్చిన మొదటి రోజే తెలీదుగా. అవును. బాగా పాడైపోయిన తర్వాత తెలుస్తుంది. హ్మ్. ఇది కూడా అంతే. ఇదే మౌనికని మౌని అని పిలిస్తే గనక హ్మ్. చాలా కోపంగా, అగ్రెసివ్‌గా తయారవుతారు వీళ్ళు. చీటికి మాటికి చిరుబుర్రులాడే వాళ్ళలాగా తయారవుతారు. హ్మ్. పైగా ఇందులో టెన్షన్ నంబర్ ఉంది. ఈ టెన్షన్ నంబరు అకారణంగా టెన్షన్‌ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఆ నంబర్‌కి చాలా రకాల టైటిల్స్ ఉన్నాయి. మౌని అనే గనుక పిలిపించుకుంటే అందులో ఉన్న నంబరు టెన్షన్ నంబర్, హ్మ్. ఫ్యామిలీ కోరల్ నంబర్, కుటుంబ కలహాలు లేదా ఫైనాన్షియల్ క్రైసిస్, ఫైనాన్షియల్ టెన్షన్. హ్మ్. ఇప్పుడు ఒక మౌనిక ఉంది. ఉద్యోగం చేస్తోంది. కాస్త మంచి సాలరీ వస్తుంది. కూడబెట్టిన డబ్బు ఏ లక్షో, లక్షన్నర తీసుకెళ్ళి ఎవరో అడిగారని ఇచ్చి వాళ్ళు ఇవ్వక హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాబట్టుకోలేదు.
ఏమవుతుంది? వ్యధ మానసికంగా కష్టపడిన సొమ్ము ఎవరికో ఇచ్చాము, నష్టపోయాము అనే వ్యధ. ఇవన్నీ కాకుండా వీళ్ళకి అడుగడుగున మౌనికకి, మౌనికి ఒక యుక్త వయసొచ్చినప్పటి నుంచి హ్మ్. వాళ్ళకి ఇబ్బందులనే ఉంటాయి. ఒక పక్కన ఇవాళ రేపు ఉండే ఆడపిల్లలు ఆకర్షణలో లవ్ అనుకోండి, లేదా సంథింగ్ ఇంకేదన్నా అనుకోండి, లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనుకోండి, లేదా ఇతరత్రా ఏదన్నా అనుకోండి. ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయి జీవితాన్ని ఇబ్బంది పెట్టే సంఘటనలు పెళ్లి కాకముందు జరుగుతాయి. కష్టపడి పెళ్లి చేసుకుంటే పెళ్ళయిన తర్వాత కూడా జరుగుతాయి. చివరికి జీవితం అనేది దుఃఖాంతం అవుతుంది. హుహు. దీనికి కూడా లేటెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నే విశాఖపట్నంలో ఒక మౌనిక అనే అమ్మాయి బ్యాంక్‌లో జాబ్ చేస్తుంది. బ్యాంక్‌లో జాబ్ మధ్యాహ్నం 3:00కల్లా అయిపోతుందట. హ్మ్. అక్కడి నుంచి ఈవినింగ్ ఆ అమ్మాయి ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తుంది. ఏవో ఈవెంట్స్ చేస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఒక ప్రేమ వివాహం వాడెవడో తీసుకెళ్ళాడు. పార్ట్‌లు పార్ట్‌లుగా నరికేసి కిరాతకంగా చంపేశాడు. అందుకు ప్రధానమైన కారణం ఈ మౌనిలో ఉండే నంబర్స్ మాత్రమే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందుకు గ్రహస్థితి కూడా కారణమవుతుంది. వితండవాదం చేయట్లేదు. ఆ అమ్మాయి జాతకం కూడా కారణమవుతుంది. ఆ అమ్మాయి జాతకము, ఆ అమ్మాయి గ్రహస్థితి కూడా కారణమవుతుంది. కానీ పేరులో నంబర్‌ని సరిజేసుకుంటే ఈ పరిస్థితి నుంచి, ఈ గండం నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. జ్యోతిష్యులు చాలామంది తరచుగా ఒక మాట మాట్లాడుతుంటారు. ఏవండీ ఈ దశ బాగాలేదండి. ఈ దశ గనక మీరు నెమ్మదిగా భగవంతుడి అనుగ్రహంతో, గ్రహాల యొక్క అనుగ్రహంతో ఈ గండం గడిచిందంటే మరో 10 ఏళ్ళు మీకు తిరుగులేదండి హ్మ్. అని చెప్తున్నారు జ్యోతిష్యులు. వినుంటారు అందరూ. సో, ఈ గండం గట్టెక్కడం అంటే ఏంటి? పేరులో రాంగ్ నంబర్ ఉంటే దారిన పోయే గండం మెడకు చుట్టుకుంటుంది. అది గట్టెక్కదు. పేరు బావుంటే ఆ గండాన్ని గట్టెక్కి ఇటువంటి దుస్సంఘటనల బారిన పడకుండా ఎవడు మంచో, ఎవడు చెడో ఆ అమ్మాయి తెలుసుకొని, పేరులో నంబర్ బావుంటే ఎదుటివాడు ఏ విషయానికి తనని రమ్మంటున్నాడు, ఎక్కడికి రమ్మంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, వాడి మనోభావాల్ని గ్రహించి మాయలో పడకుండా, వాడి పాలిట పడి, వాడి బారిన తన జీవితాన్ని అంతం చేసుకోకుండా, తన తల్లిదండ్రులకి తీరని కడుపు శోకాన్ని, దుఃఖాన్ని మిగల్చకుండా ఏవండీ ఎంత వ్యధ ఉంటుందండి తల్లిదండ్రులకి. అవును. మీరు చేసే పిచ్చి పనుల వల్ల, వాళ్ళు చేసే తప్పిదాల వల్ల, వాళ్ళ పేరులో ఉన్న ఈ నంబర్ల వల్ల అంటే బుద్ధి కర్మానుసారిణి అంటారు. ఈ పేరులో ఉన్న నంబర్ ప్రకారమే వాళ్ళ బుద్ధి కూడా పుడుతుంది. అలాంటి పరిస్థితుల్లోకే దారితీస్తారు. అందుకని మన పిల్లల్ని మనం 24 గంటలు ఎక్కడికెళ్తోంది, ఎవరితో మాట్లాడుతోంది, ఎవరితో స్నేహం చేస్తోంది, తను ఆఫీస్ అవ్వంగానే ఇంటికొస్తుందా, లేకపోతే దారిలో ఎవరితోన్నా కబుర్లు చెప్తోందా, ఈ విషయాలన్నీ మనం 24 గంటలు మానిటర్ చేయడం అంటే ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదది. కేవలం మన పిల్లల్ని మనం రక్షించుకోవడానికి మన దగ్గరున్న ఏకైక మార్గం వాళ్ళ పేరులో రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవడమే అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను. పేరులో రాంగ్ నంబర్ లేకుండా చేసుకోవడం వల్ల వాళ్ళ బుద్ధి జ్ఞానమే పనిచేస్తుంది. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? దానివల్ల ప్రయోజనం ఏంటి? దీనివల్ల ఫలితం అంతిమ ప్రయోజనం ఏంటి? అంతిమంగా వచ్చే ఫలితం ఏంటి? అని వాళ్ళే ముందు ఊహించగలుగుతారు. మాయలో పడి, ఆకర్షణలో పడి, రాంగ్ స్టెప్ వేసి, ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే, మన పిల్లల పేరులో రాంగ్ నంబర్ లేకుండా ఉండటం ఒక్కటే మార్గమని ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పాలి. గురుగారు మౌనిక అనే పేరు గురించి ఉండే పాజిటివ్స్, నెగెటివ్స్ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఆయుష్మతి. చూసారుగా గురువుగారు మీ పేరులో ఉన్న బలం, బలహీనతల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే గురువుగారితో నేరుగా మాట్లాడాలి అని అనుకునేవారు ప్రతి శుక్రవారం రాత్రి 7:30 లైవ్‌లో మాట్లాడొచ్చు. మీరు కూడా ఏ పేరు గురించి తెలుసుకోవాలనుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మాకు కూడా తెలియచేయండి. ఎక్కువగా వచ్చే కామెంట్స్‌ని బట్టి నెక్స్ట్ మేము ఆ పేరుని సెలెక్ట్ చేసుకుంటాం. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మా ఆర్‌వీఆర్ టీవీని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.